నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్కు సంబంధించి ఇప్పటికే కీలకమైన పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడీ అయితే వాళ్ళ ఇంట్లో సోదాలు అయితే జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అసలు విజయసాయి రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ఇళ్లలో ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. మరి ఇంకా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఇలాంటి అంశాలను చర్చించబోతున్న స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికీ ఈడీ ఎంటర్ అయిందంటే ఇంకా అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి. మరి ముఖ్యంగా ఇంకా తాడేపల్లి వెళ్ళే అవకాశం ఉందా అంటారా? ఈడీ ఏమంటారు మేడం దీని గురించి? అన్ని దారులు అక్కడికే వెళ్ళాలిగా చివరికి, ముందు వీళ్ళని పట్టుకున్నాక. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ మాట అడిగారు కాబట్టి ఒక చిన్న సందేహం నాకు. ఇప్పుడు వీళ్ళందరూ ఇళ్ళు సోదా అవుతుంది కదా, సో ఆయన సర్దుకుంటాడా? మీకు అర్థమైందా? ఆయన అన్ని దాచిపెట్టుకుంటాడా అని. లేదు, ఇప్పుడు యూకే యూరప్ వెళ్తున్నారు కదా, కానీ అక్కడ తరలిస్తారా? అందుకని మరి ఆయన మీద నిఘా ఉండదా? ఇప్పుడు చాలా మందిలో వస్తున్న సందేహం అది. అసలు కోర్టులు ఎలా అనుమతిస్తారు? ఇన్నిసార్లు ఆయన ప్రతి సంవత్సరం వెళ్తున్నారు కదా, ఎట్లా పంపిస్తారు? ఎలా అనుమతిస్తారు? మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారా? స్పెషల్ ఫ్లైట్ వెళ్తే వెనకాల ఇంకో స్పెషల్ ఫ్లైట్ ఈ డబ్బు మూటలతో వెళ్తుందా? ఇదొక సందేహం. తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ మొదలైంది కదా, ఒక ధనంజయ రెడ్డి, ఒక రాజకేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత గోవిందప్ప బాలాజీ, ఇప్పుడు నలుగురు ముఖ్యమైన ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే వాసుదేవరెడ్డి ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ బంధువుల ఇంట్లో, వాళ్ళ భార్యకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మావగారి ఇంట్లో 95 కోట్ల వరకు ఆస్తులు వాళ్ళు గుర్తించడం జరిగింది గతంలో. సో ఇవాళ ఈ సోదాల్లో ఏం దొరుకుతాయి? ఇంత లేటుగా సోదాలు చేస్తే వాళ్ళు ఈ పాటికి అన్నీ సర్దుకుని ఉండరా? మరి వాళ్ళ అకౌంట్స్ లావాదేవీలన్నీ ఏమైనా తెలుస్తాయా? ఇప్పుడు మనకు తెలుసు, ఇది కేసు అప్పుడే నడవడం మొదలుపెట్టి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ తర్వాత సోదాలంటే ఈ పాటికి వాళ్ళు ఎక్కడికక్కడ సర్దుకుని ఉంటారు కదా. మరి వీళ్ళకి ఏం దొరుకుతాయి? మీరు అన్నారు మరి వీళ్ళ తర్వాత నెక్స్ట్ తాడేపల్లికేనా అని. తాడేపల్లికి వెళ్ళాలి, మరి వెళ్తేనే కదా ఈ ప్రభుత్వం ఎవరైనా ఒకటే అని ప్రూవ్ చేసింది అనుకుంటారు. 2 మంచి ప్రభుత్వం అయినా కూడా తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అనేది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ తాడేపల్లికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. మరి వెళ్తే ఆయన రానిస్తాడా రానివ్వడా, ఏం జరుగుతుంది లోపల? మరి విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా సోదాలు అంటున్నారు. విజయసాయి రెడ్డి ఇంట్లో ఎందుకు సోదాలండి అని మీరు అడగచ్చు. ఆయన పాపం 3 సార్లే కదా వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టారు. ఆయన 100 కోట్లే కదా అప్పిచ్చారు, వడ్డీకి కూడా రాలేదు పాపం ఆయనకి అని మీరు అడగచ్చు. అంటే సూత్రధారులందరూ మూల సూత్రధారులు వీళ్ళే కాబట్టి వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతాయి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలోనూ లేరు కాబట్టి నాకేంటి సంబంధం అన్నా కూడా కుదరదు. అవును, నేను చేతులు దులిపేసుకున్నానంటే మీ అల్లుడు దులుపుకోలేదు కదా చేతులు. మీరు అడుగు మీరు పెట్టారు, 10 అడుగులు ఆయన వేసాడు. అందుకని ఇవన్నీ లింకులు ఉంటాయి కదా, ఏం దొరుకుతాయి అనేది. ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళ చేత మనకు తెలుసు, బాంబే నుంచి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా షెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బంతా కూడా పంపించి, తర్వాత ఆ డబ్బును మళ్ళీ అట్టపెట్టెల్లో గోను సంచుల్లో ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి, హైదరాబాద్ చెక్ పోస్ట్ నుంచి పంపించి ఇన్ని జరిగాయి. కాబట్టి ఇవన్నీ నిజాలని మనం ఇప్పుడు మళ్ళీ మరోసారి ఖచ్చితంగా చెప్పచ్చు. అవును, అంటే ఇంతకాలం మనం మాట్లాడిందా అలా జరిగి ఉంటుందా, అలా నిజంగా జరిగిందా అని అనుకుంటారు కదా. ఇవాళ నిజమే ఖచ్చితంగా జరిగాయి. జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పొచ్చి, విడతల వారీగా చేస్తానని చెప్పి కల్తీ లిక్కరు, కల్తీ బ్రూవరేజెస్ పెట్టించి మొత్తం వాళ్ళ చేత చీప్ లిక్కర్ తాగించి ఓ 30,000 మందిని చంపించి ఆ చీప్ లిక్కర్ ద్వారా కదా. ఆ తర్వాత మొత్తం డబ్బంతా క్యాష్ అండ్ క్యారీ విధానంలో తీసుకుని, డిజిటల్ ట్రాన్సాక్షన్ కాదు. తర్వాత డిస్టిలరీస్ కూడా అంతకుముందు ఉన్న మంచి కంపెనీలకు ఇవ్వకుండా మెక్డొనాల్డ్స్ వంటివి వాళ్ళని పక్కకు పెట్టి, మాకు ఎవరైతే ఎక్కువ పర్సంటేజ్ ఇస్తారో వాళ్ళకే ఇస్తామని ఇచ్చాక, వాళ్ళకి కొన్ని రోజులు అయ్యాక, 1 నెల 2 నెలలకే మళ్ళా మీరు పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వాలని వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు. స్పిరిట్ ఇలాంటివి వాడి ఒక లిక్కర్ లాగా తయారు చేసి, దానికి మళ్ళీ బ్రాండ్స్ కూడా పేర్లు మీకు గుర్తుంటే, ప్రెసిడెంట్ మెడలు, జే బ్రాండ్స్,
అవును. పాపం జగన్ మావిగన్ లాగా ఉమ్, జగన్ బ్రాండ్స్ అన్ని లిక్కర్ బ్రాండ్స్ మీద జగన్ పేరు, గన్నుల మీద జగన్ పేరు. అవును. అంటే ఆయన మనస్తత్వం మీకు అర్థమైందిగా. ఉమ్, కాబట్టి జగన్ చాలా తెలివిగా, అంటే ఆయన సహృదయత చూడండి అవును. ఎంత గొప్పవాడైనా. ఉమ్, పాపం లిక్కర్ల మీద లిక్కర్ బ్రాండ్స్ ఆయన పేరు, ప్రెసిడెంట్ మెడలు, ఇంకా ఏంటంటే గొప్ప గొప్ప పేర్లు పెట్టించాడు. ఉమ్, తర్వాత మావిగన్ అంటాడు అమరావతికి, అవును. జగన్లో ఉండే గన్ అంటాడు. నువ్వు గన్ను కాదు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అండ్ ఇప్పటికీ మిథున్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కావచ్చు, విజయసాయి రెడ్డి వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఈడీ ఇప్పుడు ఎంటర్ అయింది కాబట్టి తర్వాత అసలు నిజాలు వెలుగులోకి వస్తే మళ్ళీ వీళ్ళు విచారణ పిలిచే అవకాశం ఉందంటారా? విచారణ పిలవడం ఏంటండి, ఈసారి అసలు డైరెక్ట్ జైల్లో పడేసి ఇంకా రానివ్వకూడదు బయటికి. ఇంకా విచారణలు తొక్కలు తోళ్ళు ఏంటి అసలు? అవును. మీరు నేను అయితే రెండో రోజు అక్కడ పడేసి కుమ్ముతారు మన్ని. ఉమ్, వీళ్ళకేంటి, వీళ్ళకి రాజభోగాలు చేయాలా? అబ్బా ఇంత బాగా స్కామ్ చేశారండి, ఎలా చేయగలిగారు మీరు అసలు? ఇంత మంచి తెలివితేటలు మీకు ఎలా వచ్చాయి, ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది అని కూర్చోపెట్టి అల్లుడు మర్యాదలన్నీ చేస్తారా? అంటే మొన్న గతంలో మిథున్ రెడ్డి జైలుకి వెళ్తే అవే మర్యాదలు కావాలని అడుగుతూ ఉన్నారు కదా. అదే ఇప్పుడు ఈ మాట మంచి మర్యాదలే ఇవ్వాలి, ఉమ్, ఇంకా అంతకు రెట్టింపు ఇవ్వాలి. అర్థమైందా మీకు? ఉమ్, అందుకని వీళ్ళకి ఇది వీళ్ళ అబ్బ సొమ్ము, వీళ్ళ ఇంట్లో సొమ్ము ఇది. అందుకని వీళ్ళకి మర్యాదలు ఇస్తారు. ప్రజల్ని దోచుకుని అవును. వాళ్ళ చేత తాగించి అన్యాయంగా డబ్బంతా దోచుకుని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. వీళ్ళు మనుషులు వీళ్ళందరూ. ఉమ్, నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. చాలా కోపంగా ఉంది, బాధగా ఉంది. అసలు ఏంటిది, మనందరం కష్టపడుతూ ఎలా నిజాయితీగా ఉండాలని చూస్తుంటే వీళ్ళందరూ లక్షల కోట్లు సంపాదించుకుని ఇంకా తెల్లారు లేచి అబద్ధాలు మాట్లాడు. ఉమ్, ఏం చేయాలి వీళ్ళని? అవును. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాటికి కూడా ఏదైనా కఠిన శిక్షలు, షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ లాగా పెట్టాలండి. దరిద్రం వదులుతుంది. ఉమ్, మీరు నన్ను తప్పుగా అనుకున్నా ఏం పర్వాలేదు నాకు. అవును. మొత్తం చట్టాలు మార్చమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.